గొల్ల కురుమలు ఐక్యతతో ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని ఆ సంఘం జిల్లా నాయకులు బేజాడి సిద్ధులు, మాజీ ఎంపీటీసీ మల్గ నరసింహ సిద్దిరాములు అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్ని గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గొల్ల కురుమలు ఐక్యతతో ఉండి మండలంలోని అన్ని గ్రామాలలో దొడ్డి కొమరయ్య విగ్రహాలను ఏర్పాటు చేసుకుని దొడ్డి కొమరయ్య రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తించాలన్నారు. అనంతరం కురుమ సంఘం జిల్లా నాయకులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, కర్రె నరసయ్య పలువురు ఉన్నారు. ఈరోజు కొన్నెలో జరగబోయిన కార్యక్రమానికి నన్ను పిలిచిన కులస్తులందరికీ పేరు పేరున కులాన్ని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ దొడ్డి కొమరయ్య విగ్రహం కొన్నె విలేజ్ కమిటీ హాల్ ముందర భూమి పూజ చేసుడు జరిగింది. ఈ భూమి పూజకు కులస్తులందరూ ఐకమత్యమై మా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని పెట్టుకోవాలని వాళ్ళు అంత కృషి చేసిన వాళ్ళందరికీ కులానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఎక్కడైనా మనం జిల్లాలో పెట్టినప్పుడు కానీ మండలాల్లో పెట్టినప్పుడు సుధా అన్ని మండలాలు ఉన్నాయి, మన మండలాలు సుధా అందరం అనుకొని ఒకటి దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంది. లింగాల కనుపరు సుధా ఇంతకుముందే పెట్టిరు. మనం సుధా అందరం ఐకమత్యమై మండలంలో సుధా ఎన్నో ఒక చూసి పెట్టాలని తెలియజేస్తూ, ఈ కొన్నెల ప్రారంభం చేసిన భూమి పూజ చేసిన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఇంకేమంది మనం చేసిన విగ్రహాన్ని ఎమ్మడే చేసి అందరం తిప్పలవాడి చేసి విగ్రహం పెట్టాలని తెలియజేస్తున్నాం. యోధుడు దొడ్డి కొమరయ్య గారి విగ్రహ నిర్మాణం కోసం భూమి పూజకు వచ్చిన వివిధ గ్రామాల కుల బాంధవులకు, మన కన్యాకుర్మ కుల బాంధవులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే ఆయన స్ఫూర్తితో నడవాలని, దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో నడవాలని గుర్తింపుగా ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాము. దీనికి కులస్తులందరూ ఏకస్తులుగా భావించి, మనదే అని భావించి సహకరించి అతి తొందరలో మనం విగ్రహాన్ని నిర్మించి దీన్ని విగ్రహావిష్కరణ ప్రోగ్రాం పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. పేరు పేరున అందరికీ జై కుర్మా.